ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ భాష్యకారుల ఉత్సవాలతో ప్రకాశిస్తున్న సప్తగిరులు. తిరుమల శ్రీవారి సన్నిధిలో భగవద్ రామానుజులకు ప్రబంధ నీరాజనం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. అప్పలాయగుంట క్షేత్రంలో స్వామివారి ప్రసాదాలను అందజేసిన అర్చకులు. సుగంధాభిషేకంలో కామాక్షి కపిలేశ్వరుల కటాక్షం. తిరుపతి కపిల తీర్థంలో మాస శివరాత్రి ఉత్సవం. తిరుపతిలో ఘనంగా భాష్యకారుల తిరునక్షత్రోత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరువీధి ఉత్సవం. జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. ఏప్రిల్ 18 నుండి 24 వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భాగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల దివ్యక్షేత్రంలో మంగళకరంగా జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై వేంచెబు చేసి మేళ తాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని వడమాలపేట మండలం అప్పలాయగుంటలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మంగళవారం రాత్రి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఇతర అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. చైర్మన్ వెంట టీటీడీ పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి, శాంతారాం, నరేష్ కుమార్లు ఉన్నారు. సుగంధ ద్రవ్యాభిషేకంలో ఆది దంపతుల అద్భుత దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. చైత్రమాసం త్రయోదశి సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు అభిషేక సేవ ఘనంగా జరిగింది. తిరుపతిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కపిలతీర్థం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం మాస శివరాత్రి పూజలు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం,
ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని తిలకించి తరించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అపర ఆదిశేషుని అంశగా ఈ భువిపై అవతరించిన శ్రీ వైష్ణవ భక్త శిఖామణి రామానుజలవారు అష్టాక్షరి మంత్రాన్ని లోక విదితం చేసిన ఆ భాగవతోత్తముల తిరునక్షత్రోత్సవాలను ఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతిలోని పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీమాన్ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన బుధవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన శ్రీ రామానుజాచార్యుల వారికి టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర స్వామి ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర ఆస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి తోమాల సేవలో బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు.
అనంతరం తిరుమలలోని వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ 17వ కంపార్ట్మెంట్లో టీటీడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పరిశీలించారు. సెంటర్ పనితీరును టీటీడీ అదనపు ఈవోసీహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు వివరించారు. ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ వల్ల భక్తులకు మెరుగైన సేవలు అందించే అవకాశం కలిగిందని అదనపు ఈవో సోదాహరణలతో వివరించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవి మురళీకృష్ణ, పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ईश्वर के दर्शन करके आज सच में अपने आप को धन्य महसूस कर रही हूँ। एक आध्यात्मिक और सांस्कृतिक स्तंभ के नाते हमारा तृप्ति बालाजी का ये मंदिर सदियों से यहाँ पर लाखों भक्तों को अपने दर्शन दे रहे हैं। मैंने भी बालाजी के चरणों में यही प्रार्थना की है कि हम सब भारतवासियों पे अपना आशीर्वाद बना करके रखें, हमारा देश आगे बढ़े। अच्छा लगा मुझे यहाँ का पूरा एडमिनिस्ट्रेशन देख करके, यहाँ का पूरा ऑर्गेनाइजेशन देख करके। विशेष रूप से कंट्रोल एंड कमांड सेंटर यहाँ का बेहतरीन है। रोज़ाना हजारों भक्त यहाँ आते हैं, परंतु एक भी भक्त को थोड़ा सा भी दिक्कत नहीं होता है। फुली मैनेज, इतना अच्छा सैनिटेशन, हर चीज़ बहुत ही ट्रांसपेरेंट तरीके से शानदार एडमिनिस्ट्रेशन के साथ मुझे लगता है कि देश के हर बड़े मंदिर को यहाँ से इनके पूरे मॉड्यूल को फॉलो करना चाहिए। मैं पूरी टीम को, पूरी एडमिनिस्ट्रेशन को बहुत बधाई देती हूँ कि आपने लाखों भक्तों की भावनाओं को ध्यान रखते हुए इस मंदिर की प्रतिष्ठा बना के रखी। తిరుమల తిరుపతి దేవస్థానంకు బుధవారం 10 లక్షల రూపాయల విలువ చేసే బ్యాటరీ బగ్గీ వాహనం విరాళంగా అందింది. ఈ మేరకు కర్ణాటక రాష్ట్రం కోలార్కు చెందిన హైడ్రో కార్ట్ టెక్నో సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ గణేష్ జైవేల్ శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి పూజలు నిర్వహించారు. అనంతరం వాహనానికి సంబంధించిన తాళాలను శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణకు అందజేశారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం కేబీఆర్ పురం పంచాయతీలోని వెంగంపేట గ్రామంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో విశేష కలశ అభిషేకం, యజ్ఞ క్రతువులను మంగళకరంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని యాగశాలలో అర్చకులు కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించి హోమ క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామి వారికి సంకల్పపూర్వకంగా పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ యాగశాలలో కలశోద్వాసన గావించి మేళతాళాలతో కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆ పవిత్ర కలశ జలాలతో 30 అడుగుల ఆంజనేయ స్వామివారి విగ్రహానికి, ఆలయ గోపుర శిఖరానికి అభిషేకించారు. భక్తులపై ఆ అభిషేక జలాలను ప్రోక్షణ గావించారు. అనంతరం గర్భాలయంలోని రామభక్తుని దివ్యమూర్తికి చక్కటి అలంకరణలు చేసి శ్రీరామనామ లిఖిత తమలపాకుల మాలలను నివేదించి కర్పూర హారతులను అందజేశారు. పరిసర గ్రామం నుండి భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని అంజనీ నందనుడి కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్లోని పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీరామ స్తూపం 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీరామ స్తూపం వద్ద అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సీతారాములకు కళ్యాణోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. ప్రత్యేక ఆసనంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన ఇత్యాది కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు.
ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ సీతారాములకు కళ్యాణాన్ని నిర్వహించి మంగళహారతులు అందజేశారు. భక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం అశోక్ నగర్లోని రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో చైత్ర మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం సంకల్పపూర్వకంగా సామూహికంగా శ్రీ సర్వమంగళ వ్రతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా ప్రత్యేకంగా కొలువుదీర్చిన అర్చకులు షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం మహిళల చేత శాస్త్రోక్తంగా సర్వమంగళ వ్రతాన్ని ఆచరింపజేయించి స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు కర్పూర నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ గ్రామంలో గట్టాయిగూడెంలో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో కళకళలాడుతోంది. రామభక్తుడి దివ్య ప్రాంగణంలో చైత్ర మాసోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామివారికి అర్చకులు తెల్లవారుజామునే అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి పుష్పార్చన, తమలపాకుల అర్చన, సింధూరార్చనలతో సేవించి ధూపదీప నైవేద్యాలు కర్పూర నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఏటా చైత్రమాసంలో అమ్మవారికి బోనాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కొత్త కుండల్లో పొంగళ్లను వండుకొని భక్తులు ఆ కుండలను పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకు మండలతో కప్పి డప్పు చప్పుళ్లు జానపద నృత్యాలతో ఊరేగింపుగా బద్దిపోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం భక్తిగా అమ్మవారిని దర్శించుకొని బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా చెల్లంపేట గ్రామంలోని పురాతన శ్రీ విష్ణుమూర్తి దేవాలయంలో ప్రత్యేక ఉత్సవాలు ఆనందనందనంగా కొనసాగుతున్నాయి. అత్యంత సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్న స్వామివారి ఉత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఆగమ కైంకర్యాలతో వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు శ్రీ విష్ణుమూర్తి కళ్యాణాన్ని తిలకించి తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి క్షణకాల దర్శనం కోసం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి శ్రీవారి అశేష భక్తకోటి తిరుమల క్షేత్రానికి విచ్చేస్తోంది. వేసవి సెలవులు, వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని సదుపాయాలు, సమున్నతమైన సౌకర్యాల కల్పనతో ముందస్తు కార్యాచరణతో ఏర్పాట్లు చేసింది. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణతో పాటు నిఘా భద్రతా విభాగం కట్టుదిట్టమైన ఏర్పాట్లతో భక్తులు సంతృప్తికరంగా తిరుమలేశని దర్శనం చేసుకుంటున్నారు. ఇక భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో అన్నపానీయాలను శ్రీవారి సేవకుల చేత పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న భవనంలో
భక్తులకు ఎంతో ఆత్మీయంగా అన్నప్రసాదాలను వడ్డిస్తున్నారు. భక్తులు ఎంతో భక్తిగా ఓపికగా క్యూ లైన్లలో వేచి ఉండి టీటీడీ కల్పించిన సౌకర్యాలను ఉపయోగించుకొని అన్నప్రసాదాలను సంతృప్తికరంగా స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పలకరించగా వారు తమ మనోభావాలను ఆవిష్కరించారు. నా పేరు నారాయణమ్మ. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. మేము సంవత్సరంలో 2-3 సార్లన్నా వస్తాము. కానీ వచ్చినప్పుడు కంపల్సరీ ఎంగమాంబలోనే భోజనం చేసుకొని వెళ్తాము. కానీ వంటలు కానీ ఏవైనా చాలా బాగుంటున్నాయి. బయట ఎక్కడ తినము. వచ్చేటప్పుడు ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకుంటాము. ఇక్కడికి వస్తే ఇక్కడి ఫుడ్ తిని మళ్ళీ బయలుదేరుతాము. చాలా బాగున్నాయి. సాంబార్ కానీ రైస్ కానీ వడబెడుతున్నారు. ఈ మధ్య చాలా బాగుంది. స్వీట్ బాగుంది. చట్నీ ఇస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి కూరలన్నీ. నా పేరు వెంకట కిషోర్ అండి. మాది అనంతపురం జిల్లా, అనంతపురమే. ఈరోజు దైవ దర్శనానికి వచ్చాము. సో దర్శనం బాగా జరిగింది. ఏర్పాట్లన్నీ బాగా చేశారు. ఇప్పుడు కొత్తగా వడ పెట్టారు. అండ్ ఫుడ్ కూడా చాలా స్వచ్ఛంగా ఉంది, చాలా నీట్గా ఉంది, చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా చేస్తున్న టీటీడీ దేవస్థానం బోర్డు మెంబర్స్కి, బోర్డుకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు రవీంద్ర. మేము వినుకొండ నుంచి వచ్చాము. మేము ఇక్కడికి ప్రతిసారి వస్తూ ఉంటాము. గతంలో కన్నా ఇప్పుడు ఇంకా బాగా మెరుగ్గా భోజన సౌకర్యాలు ఇక్కడ మనకి వెంగమాంబలో పెడుతున్నారు. క్వాలిటీ చాలా బాగా ఉంది. వడ ఇస్తున్నారు. వడతో పాటు కొంచెం స్వీట్ పెడుతున్నారు. కర్రీస్ 2 రకాల కర్రీలు వేస్తున్నారు. సాంబారు, మజ్జిగ ఇస్తున్నారు. చాలా బాగా ఉంది క్వాలిటీ. టీటీడీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గద్వాల జోగులాంబ గద్వాల నుంచి వచ్చాము. ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా బాగా ఉన్నాయి వంటలు. వడ కూడా పెడుతున్నారు. మేము బాగా కడుపు నిండగా తిన్నాము అన్నము. చాలా సంతోషంగా ఉందండి. చట్నీ పెట్టారు, కర్రీ పెట్టారు, సాంబారు, పెరుగు, రసం కూడా పెట్టినారు, ప్రసాదం కూడా పెట్టారు. వడ తిన్నాము. మంచిగా ఉంది. చాలా సంతోషం. నమస్తే అండి. నా పేరు శరత్ చంద్ర. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఇక్కడ ఫుడ్ చాలా బాగుందండి. ఒక డివైన్ ఫీల్ వస్తుంది. హైజీనిక్గా ఇన్ని లక్షల మందికి పెట్టడం నాట్ ఏ జోక్. టీటీడీ వారిని, ఏపీ గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తున్నాను. కొత్తగా ఐటమ్స్లో వడ ఇంక్లూడ్ చేశారు. బ్రహ్మాండంగా ఉంది. కర్నూలు పట్టణంలోని శ్రీ లలితా పీఠంలో చైత్రమాసం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వారాహి అమ్మవారికి అర్చకులు మహాభిషేకంను నిర్వహించారు. ముందుగా సంకల్పంతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై స్తోత్ర పఠనాదుల నడుమ అమ్మవారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని అలంకరించి అర్చనలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ దత్త క్షేత్రంలో చైత్ర మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన భక్తుల ఆరాధ్య దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. పవిత్ర జలాలు, పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి వైభవపేతంగా అభిషేకాలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. భక్తులు శరవణ భౌని నామస్మరణలు చేస్తూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి అభిషేక సేవలు పాల్గొని తరించారు. సంవత్సరం జూలై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలా వైకుంఠంగా బాసులుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా
క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం జూలై నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఏప్రిల్ 18వ తేదీ నుండి ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు ఏప్రిల్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఏప్రిల్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 79,426 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,889 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,98,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.